So, hi team, Govindara team. I'm founder CEO at Dr. Bridge Abroad MBBS Consulting Services. I'm a professional education consultant and career counselor. So today's topic was, sir, most of the students asked about different questions on MBBS Abroad 2022. సో సార్ ఆ ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి అంటే ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ చాలా డౌట్స్ ఉన్నాయండి. ఫిలిపీన్స్ డిగ్రీ వ్యాలిడ్ కాదంటారు, కొంతమంది ఫిలిపీన్స్ డిగ్రీ వ్యాలిడ్ అంటారు, జార్జియాలో 6 years ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అంటారు, కొంతమంది 7 years అంటారు, లేదంటే జార్జియాలో ఎంబీబీఎస్ బాగుంటుంది అంటారు, లేదా జార్జియా టాప్ కంట్రీ అంటారు, లేదంటే రష్యాలో వార్ వస్తుంది అంటున్నారు, రష్యాలో టాప్ కంట్రీస్ లేవు, రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లైసెన్స్ ఎవరు, అక్కడ లైసెన్స్ ఇస్తారు, ఎక్కడ లైసెన్స్, ఆ రూల్స్ ఫాలో అవుతున్నారు, ఈ రూల్స్ ఫాలో అవుతున్నారు, అక్కడైతే ఏపీ గవర్నమెంట్ 25 lakhs ఫుల్ రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు, కజకిస్తాన్లో అయితే ఇంకా డిఫరెంట్ ఏ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డే బై డే ఎవ్రీథింగ్. సో యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, యూ హ్యావ్ whatever the questions, you can just contact below WhatsApp numbers. I will pick up every day 5 to 6 questions or up to 10 questions based on importance. I will send all the questions. I will do the clarification on doubts session, clarification on doubt sessions. I will conduct every day. So session 1, day 1 and session 1 on MBBS Abroad 2022 clarification session, doubt clarification session. So మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే టుమారో ఐ విల్ అప్డేట్ ద whatever the questions, whatever the queries, you can just contact our WhatsApp below WhatsApp numbers. So whatever the queries, you can just contact whatever, అది చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు, ఏ కంట్రీ అవ్వచ్చు, ఏ యూనివర్సిటీ గురించి అవ్వచ్చు, ఏ ప్రోగ్రామ్ గురించి అవ్వచ్చు, ఎన్ఎంసీ రూల్స్ అవ్వచ్చు, గెజెట్ రూల్స్ అవ్వచ్చు, అప్లికేబిలిటీ అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ వైజ్ కావచ్చు, whatever the country in the world, whatever the university, you can just contact below WhatsApp numbers. I will send the full details on tomorrow morning videos. Okay. సో ఓకే మీకు కాబట్టి మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఆన్సర్స్, ఎలాంటి అసలు ఏంటి అది వాట్ ఎవర్ ద కంట్రీ, వాట్ ఎవర్ ద డౌట్స్, జస్ట్ కాంటాక్ట్ ఆర్ కన్ఫర్మ్. ఆఫ్టర్ దట్ యూ కెన్ టేక్ ద డెసిషన్. బికాస్ ఆఫ్ మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ అండి. యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అది ఏదైనా ఏ కంట్రీ అయినా అవ్వచ్చు. ఎందుకంటే మీరు అబ్రాడ్ వెళ్లే ముందు, అబ్రాడ్ ఎంబీబీఎస్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నప్పుడు అక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఆ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ మీకు అక్కడ. ఎందుకంటే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ప్రతి రూల్ అనేది 100% సాటిస్ఫై చేయాలి. ఎస్పెషల్లీ సో డ్యూరేషన్, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్, మ్యాచింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నెంబర్ 2 మళ్ళీ 3 వచ్చేసరికి రిజిస్ట్రేషన్, లైసెన్స్, తర్వాత ఇంటర్న్షిప్, తర్వాత ఇంగ్లీష్ మీడియం, టోటల్ ప్రోగ్రామ్ అంతా ఇంగ్లీష్లో ఉండాలి, స్ప్లిట్ ఎంబీబీఎస్ ఉండకూడదు. ఇలాంటి నెంబర్ ఆఫ్ రూల్స్, నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సేమ్ ఉండాలి. అంటే మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారు, వాళ్ళ కంట్రీలో వాళ్ళ స్టూడెంట్స్ ఎలాంటి డిగ్రీ ఆఫర్ చేస్తున్నారు, మనకు కూడా అలాంటి డిగ్రీ ఆఫర్ చేస్తూ దాంట్లో ఇన్కాల్కులేట్ చేసుకొని అప్పుడు మన ఎంబీబీఎస్ డిగ్రీ యాడ్ అవ్వాలి. అప్పుడు మాత్రం ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్, ఆ కంట్రీలో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ ఇవ్వాలి, లేకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. మళ్ళీ ఇంటర్న్షిప్ సేమ్ యూనివర్సిటీ ఇంటర్న్షిప్ చేయాలి, లేదా ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. కంపల్సరీ ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అవ్వాలి, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. సో మీకు ఎందుకంటే ఇప్పుడు రాంగ్ స్టెప్ వేసారంటే 6 years తర్వాత కంపల్సరీగా వచ్చేసరికి మళ్ళీ ఇండియాలో ఎలిజిబుల్, నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఒక చిన్న జస్ట్ ఒక మాట చెప్పారంటే మాత్రం టోటల్ మీకు 6 years ప్రోగ్రామ్, ఎడ్యుకేషన్, బడ్జెట్, ఎవ్రీథింగ్ టోటల్ కొలాప్స్ అయిపోతుంది. సో కాబట్టి డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఎంబీబీఎస్ వెళ్ళారు, మనం ఎంబీబీఎస్ వెళ్ళాము, అక్కడ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసాము, వాడు అలా చెప్పారు, వాళ్ళు ఎలా చెప్పారు, ఎస్పెషల్లీ టీవీ అడ్వర్టైజ్మెంట్స్, లేకపోతే టెలికాలర్ ప్రమోషన్స్, మెసేజెస్, ఇవి కాదు. కంపల్సరీగా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ క్లారిటీగా ప్రతి ఇన్ఫర్మేషన్ జస్ట్ యూ కెన్ క్రాస్ చెక్ ఆర్ వెరిఫై. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఏ కంట్రీ వెళ్తున్నాడు, అసలు ముందు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నా లేదా, 100% ఫాలో అవుతుంటే మాకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఇస్తున్నారా లేదా, తర్వాత అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉందా లేదా, తర్వాత ఆల్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంటే అఫీషియల్ గెజెట్ ఆ కంట్రీ నుంచి కానీ, ఆ యూనివర్సిటీ నుంచి కానీ, లేకపోతే మన ఇండియన్ యూనివర్సిటీ నుంచి కానీ కలెక్ట్ చేసుకున్నారా, అసలు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అక్కడ ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ 100% క్లారిటీ ఉంటే నా డిగ్రీ యాడ్ అవుతుంది, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఓకే. అలాంటి నెంబర్ ఆఫ్ సో డెసిషన్ మేక్, వాళ్ళు జార్జియా వెళ్ళారు, వాడు రష్యా వెళ్ళాడు, వాడు యుక్రెయిన్, వాడు కిర్గిస్తాన్, కజకిస్తాన్, అక్కడ స్కాలర్షిప్స్, ఇక్కడ స్కాలర్షిప్స్, లేకపోతే వాడు ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, మాకు అక్కడ రిజిస్ట్రేషన్ ఉంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది, లేకపోతే అక్కడ తెలుగు ఫుడ్ పెడుతున్నాం, ఉదయాన్ని ఇడ్లీ, సాంబార్, పెరుగు, ఇవి కాదు కావాల్సింది. కంపల్సరీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నా లేదా. ఆఫ్టర్ దట్ ఇవి సెకండ్ పాయింట్, డిస్కౌంట్లు, స్కాలర్షిప్లు, లేదంటే ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్సులు. ప్రతి కంట్రీలో ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్సులు, దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా. 1-2 సార్లు క్రాస్ చెక్, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది లేదా, అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి, అఫీషియల్గా ఎంబసీ నుంచి, అఫీషియల్గా కంట్రీ నుంచి ఉంటేనే అప్పుడు డిగ్రీ వ్యాలిడ్, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఆల్ ఎన్ఎంసీ రూల్స్. ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉండాలి. రిజిస్ట్రేషన్ జార్జియా, ఫిలిపీన్స్, ఎస్పెషల్లీ జార్జియా, ఫిలిపీన్స్ లో రిజిస్ట్రేషన్ ఇస్తారంటే ఇప్పటివరకు అఫీషియల్ గా లేదు. ఇంకో విషయం కూడా ఇంటర్న్షిప్ అదే కంట్రీలో, అదే యూనివర్సిటీ చేయాలి. ఎస్పెషల్లీ జార్జియా సరికి అవన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, జస్ట్ కోచింగ్ సెంటర్స్, ఎంబీబీఎస్ కోచింగ్ సెంటర్స్ మాదిరి ఉంటాయి. సో వాటికి హాస్పిటల్ అటాచ్మెంట్ ఉండదు. అలాంటప్పుడు కూడా అటాచ్డ్ హాస్పిటల్ అయితే ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. రిజిస్ట్రేషన్ ఉండదు జార్జియాలో. రిజిస్ట్రేషన్ లేనప్పుడు డిగ్రీ వ్యాలిడ్. అసలు డ్యూరేషన్ అంతా ఒకసారి చెక్ చేయండి. అక్కడ 6 years అవుతుందా, 7 years అవుతుందా, జార్జియాలో 8 years అవుతుందా, సేమ్ లైక్ దట్ ఫిలిపీన్స్ కూడా అంతే. 6 years అవుతుందా, 7 years అవుతుందా, 8 years అవుతుందా, రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, ఎడ్యుకేషన్ డ్యూరేషన్ ఏంటి, ఇవన్నీ క్రాస్ చెక్ చేసిన తర్వాత మాత్రం అడ్మిషన్ తీసుకోండి. అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఓకే. సో ఈ క్వశ్చన్ నెంబర్ 5, ఎన్ఎంసీ రూల్స్ ఏంటని అడిగారు. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ఎంసీ రూల్స్, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ఎంసీ రూల్స్.
సో చివరి ఒక స్టూడెంట్ అడిగారు క్వశ్చన్, సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ఎంసీ రూల్స్, దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఇది అంతా ఆన్సర్ అనమాట ఈ ఎన్ఎంసీ రూల్స్ ఇంపాక్ట్ అంటే. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ఎంసీ గెజెట్ అసలు ఏంటి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి. కొంతమంది చెప్తున్నారు ఆ గెజెట్ చూపించేసి ఇదిగోండి ఇక్కడ 4.5 years MBBS ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అడిగారు, 5.5 years ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అంటే సరిపోతుంది, సో అక్కడ 6 years ఉంది, ఇక్కడ 6 years సరిపోతుంది అంటారు. బట్ అది కాదు, రిజిస్ట్రేషన్ ఉందా లేదా, లైసెన్స్ ఉందా లేదా, అది ఒక్కడ ఎన్ఎంసీలో చెప్పడాడు. ఖచ్చితంగా అఫీషియల్గా ఈయన ఆ కంట్రీ నుంచి తీసుకోవాలి. అక్కడ రిజిస్ట్రేషన్ ఇస్తున్నారా లేదా, అక్కడ మనం ఇంటర్న్షిప్ చేస్తున్నామా లేదా, అక్కడ మనకు కాలేజ్కి హాస్పిటల్ అటాచ్డ్ ఉన్నా లేదా. ఎందుకంటే జార్జియా తీసుకుంటే 1 year 2 year 3 years అవి కొత్తగా ఎస్టాబ్లిష్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎస్పెషల్లీ. అందుకని ఒక యూనివర్సిటీ సెలక్షన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ మెడికల్ 100% సెలెక్ట్ చేసుకుంటారు. అదర్వైజ్ ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ అయితే చేస్తామంటారు, రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అవుతామంటే లేదంటారు. దట్స్ ఇట్. అప్పుడు మీ డిగ్రీస్ ఎందుకంటే 30 లక్షలు 40 లక్షలు పెడతారు, 6 years టైం వేస్ట్ చేస్తారు. అదొకటి 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళ పిల్లలు ఉన్నారు, మన పిల్లలు ఉంటారు, అక్కడ ఇండియన్ ఫుడ్ ఉందంటే ఉదయాన్నే సాంబార్ ఇడ్లీ పెడతారంటే అది సెకండ్. సో ఫస్ట్ సరికి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది, ఆ తర్వాత మీరు ఆలోచించండి ఇవన్నీ. ఓకే, 1-2 సార్లు చాలా జాగ్రత్తగా తీసుకోండి డెసిషన్, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ 100% అవుతుంది. దట్ ఈస్ ఎస్పెషల్లీ ఫిలిపీన్స్, జార్జియా ఫస్ట్, సెకండ్ ఫిలిపీన్స్. ఇంకోటి కూడా ఇంకా అడిగారు ఇక్కడ ఫిలిపీన్స్ గురించి కూడా అడిగారు. సో ఫిలిపీన్స్ డిగ్రీ వ్యాలిడా కాదని అడుగుతున్నారండి. తర్వాత జార్జియా MBBS రిజిస్ట్రేషన్ లైసెన్స్ గురించి అడిగారు. తర్వాత రష్యాలో వార్ ఉంది కదా, ఎలా జాయిన్ అవుతాము, రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదా, రష్యాలో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అడిగారు. తర్వాత MBBS కజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్ అడిగారు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఓకేనండి. సో MBBS ఇన్ ఫిలిపీన్స్ డిగ్రీ వ్యాలిడ్ ఆర్ నాట్ అడుగుతున్నారండి. సో సార్ మేము టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాము, లేదంటే మాకు కాల్ చేసి చెప్తున్నారు, ఇంతకుముందు ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చామండి, BS కోర్స్ ఉందండి, BS తర్వాత 4.5 years MBBS ఉందండి ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అండి అని చెప్తున్నారంట. కొంతమంది అయితే అసలు BS కోర్స్ కూడా తీసేసి డైరెక్ట్ గా 5.5 years MBBS ఇస్తున్నామంట. దిస్ ఈజ్ 100% ఇన్యాక్యురేట్ అండ్ ఇన్వాలిడ్ అండి. మన ఎంబసీ వాళ్ళు, మనీలో ఉన్న ఎంబసీ క్లియర్ గా చెప్తున్నారు, ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయలేదు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ BS కోర్స్ ఉంది ప్లస్ 3 years MBBS ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అండ్ BS కోర్స్ 2 years ప్లస్ 3 years. ఇది మాత్రం MBBS ఎక్స్క్లూజివ్. BS కోర్స్ అనేది MBBS లో పార్ట్ కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పారు. సో కాబట్టి ఇక్కడ 3 years MBBS ఉంది. సో 3 years MBBS నాట్ వ్యాలిడ్, ఎందుకంటే మనం 4.5 years ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఫిలిపీన్స్ లో రిజిస్ట్రేషన్, ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు ఏంటంటే సార్ ఒక 21 మెడికల్ కాలేజ్ సపరేట్ రూల్స్ రెగ్యులేషన్స్ తెచ్చారని అంటారు. సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాట్ వ్యాలిడ్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. వాళ్ళ స్టూడెంట్స్కి ఎలాంటి డిగ్రీ ఆఫర్ చేస్తున్నారో మనకు కూడా అలాంటి డిగ్రీ ఆఫర్ చేస్తూ, అంటే టోటల్ అక్కడ ఆ యొక్క ఓడింగ్ యొక్క అర్థం ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మ్యాచ్ అవ్వాలి. వాళ్ళది ఎక్కువైనా ఉండొచ్చు కానీ మనకంటే తక్కువ ఉండకూడదు, వాళ్ళది ఎక్కువైనా ఉండొచ్చు కానీ మనదంటే తక్కువ ఉండకూడదు. అలా ఎడ్యుకేషన్ సిస్టమ్ మ్యాచ్ చేసుకుని అప్పుడు వాళ్ళకి ఎలాంటి డిగ్రీ ఇస్తున్నారు, మనకు కూడా అలాంటి డిగ్రీ ఇవ్వాలి. బట్ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళది 10+4 సిస్టమ్, ఆ తర్వాత BS కోర్సు, ఆ తర్వాత NMAT రాస్తారు. అప్పుడు MBBS 3 years ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్ 4 years ఉంటుంది కాబట్టి. మన ఇండియాలో ఆ ఇంటర్మీడియట్ 4 years యాక్సెప్ట్ చేస్తారో చేయలేదు, కాబట్టి అక్కడ 3 years ఉంది. ఇప్పుడు కొత్తగా రూల్స్ రెగ్యులేషన్స్ అది ఇండియన్ ఎంబసీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, అది జస్ట్ ఒక ఫేక్ డాక్యుమెంట్ అంతే. అఫీషియల్గా అయితే ఎక్కడ కూడా ఇండియన్ ఎంబసీ వాళ్ళు చెప్పలేదు, అది జస్ట్ వాళ్ళంతా ఇస్తే ఒక విషయం చెప్పేదంట, చెడ్ అనేది చెడ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెడ్ అని ఇస్తే మొత్తం టోటల్ ఫిలిపీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మార్చాలి. ఒక కాలేజ్ 2 కాలేజ్ 3 కాలేజెస్ మార్చడం ఏంటి, అలా మార్చకూడదు. సో కాబట్టి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటే ఆల్రెడీ ఇండియన్ ఎంబసీ మనీ లెవెల్ క్లియారిటీ ఇచ్చున్నారు, అది అనేది 100% యాక్యురేట్ కాదు, అలాంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గరికి రాలేదు అని క్లారిటీగా ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. ఐ విల్ సెండ్ ద డాక్యుమెంట్, జస్ట్ సే ఇన్ వాట్సాప్ ఐ విల్ సెండ్ ద డాక్యుమెంట్. సో 21 కాలేజ్ అప్రూవల్ అనేది అది ఫేక్, ఎందుకంటే అది ఫేకో లేకపోతే వాళ్ళు సృష్టించారో మనకు తెలియదు కానీ, బట్ అది ఆ డాక్యుమెంట్ తీసుకెళ్లి ఎంబసీలో అప్లోడ్ చేస్తే ఎంబసీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే అదైతే మాకైతే రిలవెంట్, మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫిలిపీన్స్ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పారు. అంటే దట్స్ ద మీనింగ్ ఆఫ్ దట్స్ నాట్ యాక్యురేట్, దట్స్ నాట్ వ్యాలిడ్ డాక్యుమెంట్. సో కాబట్టి ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఏదైనా ఇస్తే మొత్తం కాలేజీకి అప్లికేబుల్ అవుతుంది, ఒక కాలేజీకి 2 కాలేజీకి అప్లికేబుల్ అవుతుంది కదా. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో ఇంకో విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్, అక్కడ ఇండియన్ సార్ అసలు ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా రిజిస్ట్రేషన్ అనేది ఇండియాలో ఇండియన్ స్టూడెంట్స్కి నాట్ అవైలబుల్, అంటే నాట్ ఎలిజిబుల్ ఆర్ నాట్ వ్యాలిడ్. అంటే మనం అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇండియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో అప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాట్ వ్యాలిడ్ అండ్ తర్వాత రిజిస్ట్రేషన్ కూడా లేదు. సో కాబట్టి ఫిలిపీన్స్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అవ్వచ్చు, యాజ్ పర్ ఇండియన్ ఎంబసీ మనీ లా ప్రకారం అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అవ్వచ్చు. ఓకేనండి. సో రైట్ నౌ ఫిలిపీన్స్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్. సో జార్జియా నెక్స్ట్ అడిగారండి, ఎన్ఎంసీ రూల్స్ గురించి ఆల్రెడీ చెప్పున్నాను. తర్వాత జార్జియా గురించి అడుగుతున్నారండి. సో సార్ జార్జియా చాలా మంది అడుగుతున్నారు, సార్ జార్జియాలో ఏముందని వెళ్ళాలి, సో జార్జియాలో ఏముంది, ఒక పాయింట్, ఒక
ది బెస్ట్ పాయింట్ కంపారిటివ్లీ రష్యాతో పోల్చుకుంటే జార్జియాలో ఒక 1+ పాయింట్, అది ఎడ్యుకేషన్ సిస్టమ్ వైజ్ కావచ్చు, లేదా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా సెక్యూరిటీ వైజ్ కావచ్చు, గవర్నమెంట్ యూనివర్సిటీస్ వైజ్ కావచ్చు, ఎస్టాబ్లిష్మెంట్ వైజ్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వరకు అవ్వచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఏ టర్మ్స్లో తీసుకుంటే జార్జియా అనేది ఒక పార్ట్ ఆఫ్ ఒక స్టేట్ అనమాట. ఇంతకుముందు యూఎస్ఆర్ ఉన్నప్పుడు రష్యాకు ఒక పార్ట్ అనమాట అంతే. సో జస్ట్ దే ఆర్ ప్రమోటింగ్ అంతే. ఇంకో విషయం చెప్పాలంటే అన్ని ప్రైవేట్ జార్జియాలో అసలు ముందు జార్జియాలో అడ్మిషన్ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. 1-2 సార్లు చెక్ చేసుకోండి. అసలు అక్కడ యాక్చువల్ డ్యూరేషన్ అంతా చెక్ చేసుకోండి. అక్కడ హాస్పిటల్ అటాచ్మెంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా రిజిస్ట్రేషన్ ఉందో లేదో చెక్ చేయండి. నేను చెప్పే ఫస్ట్లోనే ఈ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఎస్పెషల్లీ జార్జియా ముందు వెళ్ళే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. అదర్వైజ్ దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ అంతే. దట్స్ ఇట్, ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఓకే, సేమ్ లైక్ దట్ ఫిలిపీన్స్ కూడా ఏం చెప్పారు, బిఎస్ కోర్స్ అనేది ఎంబీబీఎస్ లో పార్ట్ అని చెప్పారు. మళ్ళీ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పారు, బిఎస్ కోర్స్ పార్ట్ కాదు, ఇప్పుడు కాదు, ఇంతకు ముందే చెప్పారు ఎన్ఎంసీ రూల్స్ రాకముందే. బట్ ఇప్పుడు జస్ట్ మిమ్మల్ని ఏంటంటే జస్ట్ మౌల్డ్ చేస్తున్నారు అంతే. బిఎస్ కోర్స్ ఎంబీబీఎస్ పార్ట్ కాదని ఇంతకు ముందు కాదు 4-5 ఇయర్స్ ముందే చెప్పారు ఇండియన్ ఎంబసీ వాళ్ళు. బట్ కాకపోతే మన వాళ్ళు ఏం చేశారంటే బిఎస్ కోర్స్ కూడా ఎంబీబీఎస్ లో పార్ట్ అని చెప్పారు. బట్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్, అందుకని ఫిలిపీన్స్ డిగ్రీ నాట్ వ్యాలిడ్ అనేది. సో 1-2 సార్లు చెక్ చేసుకుని వెళ్ళండి. అదర్వైజ్ ద డిగ్రీ 100% ఇన్వాలిడ్, దర్ ఇస్ నో డౌట్ అట్. ఇంతకుముందు ఎంసీ ఉంది కాబట్టి ఓకే, ఇప్పుడు ఎన్ఎంసీస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో రష్యాలో సరికి వార్. సో రష్యాలో వార్ సార్, రష్యా అనేది మీకు విషయం చెప్పాలంటే కొటేషన్ వచ్చేసరికి రష్యా అనేది వెరీ పవర్ఫుల్ కంట్రీ, సూపర్ పవర్ఫుల్ కంట్రీ అది. సో రష్యా వార్ అంటే అది ఇంకా అది దాని గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే రష్యా వార్ జరిగితే రైట్ నా అయితే వార్ లేదు. మన స్టూడెంట్స్ అంతా ఎప్పుడు 2 బ్యాచెస్ 3 బ్యాచెస్ వచ్చిన సీనియర్స్ మొత్తం ఆల్రెడీ వెళ్ళి ఉన్నారు, అక్కడ చదువుతున్నారు, అందరూ బాగానే ఉంది. అసలు వార్ ఇంపాక్ట్ మీకు కార్నర్లో కూడా ఉన్నాయి. కార్నర్లో ఏ కార్నర్ చూసుకున్నా వార్ ఇంపాక్ట్ ఏం లేదు. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ అదేంటంటే జార్జియా కిర్గిస్తాన్ లేదా ఫిలిపీన్స్ లేదంటే అక్కడ వార్ జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది అది ఇది అని చెప్తున్నారు. ఏమీ ఉండదు. ఎందుకంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ ఫాలో ద ఎన్ఎంసీ రూల్స్ క్లియర్గా. అయితే రిజిస్ట్రేషన్ వైజ్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జార్జియా తీసుకున్నారనుకోండి, అన్ని ప్రైవేట్ కాలేజ్. రేపు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు, అందుకని నుంచి యూఎస్ వెళ్ళండి, కెనడా వెళ్ళండి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటారు. ఇండియా వచ్చి క్రాక్ చేసే క్యాపబిలిటీ ఆ యూనివర్సిటీ లేదు. ఎందుకంటే 1 year 2 year 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న మెడికల్ కాలేజ్ అవి. ఆల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్. అసలు ముందు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతారో చెక్ చేసుకోండి. ఇండియాలో ద డిగ్రీస్ ఇన్వాలిడ్. అటు నుంచి యూఎస్ వెళ్ళండి, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 1%, 2% పాస్ పర్సెంటేజ్. ఇప్పటి వరకు మన వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళి ఎంబీబీఎస్ ప్లస్ పీజీ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఒక్కరు కూడా లేరు. అంత అబద్ధం అది, నిజం అది. అబద్ధం అనేది నిజం. ఓకేనండి. సో రష్యా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి సార్? రష్యాలో టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ క్రీమియా, ఉలియనోస్కో, మారడోవియా, ఇవన్నీ చాలా రష్యా నేషనల్ ఫారెస్ట్, కాజాన్ స్టేట్, కాజాన్ ఫెడరల్ ఇవన్నీ ఉన్నాయి. సో జస్ట్ ఎలిజిబిలిటీ అనేది మన నీట్లో 100% క్వాలిఫై అవ్వాలి. ఇంకో విషయం కూడా చాలా మంది వితౌట్ క్వాలిఫై అవ్వకుండా మన అడ్మిషన్ తీసుకోవచ్చు అంటున్నారు. దట్ డిగ్రీస్ ఆల్సో మళ్ళా సరిగా యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వదు ఫర్దర్గా. ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి మాత్రం ఎంబీబీఎస్ అప్గ్రేడ్ వెళ్ళాలి ఫ్రమ్ 2021 ఆన్వర్డ్స్, 20 onwards. సో రష్యన్ లాంగ్వేజ్. సో రష్యా వార్ అంటారు, వార్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ వెళ్ళినారు. నిన్న ఒక 1 week బ్యాక్ చాలా మంది ఆల్రెడీ అందరూ స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ చదువుతున్నారు. కాబట్టి రష్యాలో ఉన్నారు స్టూడెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు కూడా. ఎందుకంటే రష్యా ఇస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో రష్యన్ లాంగ్వేజ్. సో యాజ్ పర్ ఎన్ఎస్ఓ ప్రకారం రష్యన్ లాంగ్వేజ్ అవసరం లేదండి, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. రష్యన్ లాంగ్వేజ్ అంటారా డే టు డే కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మీకు బి కేటగిరీ ఇక్కడ రాలేదనుకోండి, ఇప్పుడు నేషనల్ పూల్ ఉంది సార్. ఇప్పుడు ఇండియాలో మన 50% నేషనల్ పూల్ అంటే ఢిల్లీ రావచ్చు, చెన్నై రావచ్చు, బెంగళూరు రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు లోకల్ లాంగ్వేజ్ డే టు డే మీట్ అవ్వడానికి లోకల్ లాంగ్వేజ్ కావాలి కదా. అలాంటి రష్యన్ లాంగ్వేజ్ కూడా వస్తే మంచిది, బట్ అవసరం లేదు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అవసరం లేదు, ఎందుకంటే ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం. తర్వాత రష్యన్ అడ్మిషన్ ప్రాసెస్. జస్ట్ మీకు అడ్మిషన్ ప్రాసెస్ సార్, జస్ట్ మనకి నీట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి 93 BC/SC ST, తర్వాత 117 వచ్చేసరికి ఓసీ వాళ్ళకి. జస్ట్ ఆ క్వాలిఫికేషన్ మాకు సరిపోతాయి, డోంట్ వరీ. అండ్ ఇంటర్మీడియట్లో సరే 50% బయాలజీ కెమిస్ట్రీ ఉంటుంది, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్, అయిపోతుంది, నో ప్రాబ్లం. ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే బయాలజీ కెమిస్ట్రీ మీద 100% పాస్ పర్సెంటేజ్ ఉంటుంది. మనం ప్రిపేర్ చేపిస్తాం దాని గురించి ఆలోచించాల్సిన. సో ఎంబీబీఎస్ కిర్గిస్తాన్, కజకిస్తాన్. సో కిర్గిస్తాన్, కజకిస్తాన్ వెళ్ళే ముందు కూడా 1-2 సార్లు మీరు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో చెక్ చేసుకోండి. ఎందుకంటే 5 years ఎంబీబీఎస్ అక్కడ అసలు ఇంటర్న్షిప్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఇవన్నీ చిన్న కంట్రీస్ వెళ్ళే ముందు. ఎందుకంటే ఇంకో విషయం కూడా మీకు చెప్పేది ఏంటంటే, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు ఇంకో పాయింట్ చెప్పారు, డోంట్ గో ఫర్ స్మాలర్ కంట్రీస్. చిన్న కంట్రీస్కి వెళ్ళొద్దు, లైక్ జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, యుక్రెయిన్ లాంటివి.
వెళ్ళారంటే మాత్రం ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం అయితే మిమ్మల్ని హ్యూమన్ షీల్డ్గా వాడేస్తారు. అందుకని మీరు వెళ్ళే కంట్రీ టాప్ కంట్రీ అవ్వాలి, దట్టు మనకంటే ఈక్వల్ కంట్రీ, అంతకంటే ఎక్కువ కంట్రీస్ వెళ్ళండి. మీ సెక్యూరిటీ వైజ్గా స్టాండర్డైజ్డ్గా ఎవ్రీథింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్తున్నారు. ఓకేనండి. సో ఈ పాయింట్స్ అన్ని ఓడి 2 సార్లు కన్సల్ట్ చేయాలి. ఎన్ఎంస్ రూల్స్ 100% పక్కగా ఫాలో అవ్వాలి. అదర్వైజ్ మీరు క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఓకే, if you have doubts, you have queries, you can whatever the question, whatever the queries, you can just contact below WhatsApp. It's already admissions are close to end. Okay, thank you very much.